ఈయన సౌత్ కొరియా బిజినెస్ టైకూన్, కాఫీ చైన్ దిగ్గజం స్టార్ బక్స్ కొరియాకు చైర్మన్. అక్కడి ప్రజలకు ఇలా ఒకే వారంలో 2 సార్లు క్షమాపణలు చెప్పారు. మరి ఇంతలా ఎందుకు వినమ్రంగా ప్రజలకు క్షమాపణలు చెప్పడానికి కారణమేంటి? స్టార్ బక్స్ ప్రకటించిన ఓ ఆఫర్, దానికి సంబంధించిన యాడ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ట్యాంక్ డే టక్ ద టేబుల్ అనే స్లోగన్తో ఒక స్పెషల్ రోజున ప్రమోట్ చేయడమే ఈ వివాదానికి దారితీసింది. అసలు ఆ రోజున ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ప్రమోషన్లోని క్యాప్షన్ను ప్రజలు వ్యతిరేకించారో తెలుసుకుందాం. స్టార్ బక్స్ కంపెనీ తమ పెద్ద సైజు టంబ్లర్లను ట్యాంక్ సిరీస్ పేరుతో ప్రమోట్ చేసింది. అంతేకాదు, మే 18 ట్యాంక్ డేన డిస్కౌంట్ ఆఫర్స్ ఇచ్చింది. కానీ మే 18 సౌత్ కొరియా చరిత్రలో విషాదకరమైన రోజు. 1980లో సౌత్ కొరియాలోని గ్వాంగ్జూ నగర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎదిరించిన పౌరులను అప్పటి ప్రభుత్వం ట్యాంకులు, సైన్యంతో అత్యంత దారుణంగా అణిచివేసి కాల్చి చంపింది. అలాంటి రోజున ఆఫర్స్ తో ప్రమోషన్స్ చేసింది స్టార్ బక్స్. అంతేకాదు, ప్రభుత్వ హింసకు చిహ్నంగా నిలిచిన టక్ ద టేబుల్ పదాన్ని కూడా స్టార్ బక్స్ తమ యాడ్లో వాడడం ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇది అప్పటి పౌరుల త్యాగాలను హేళన చేయడమేనని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. బాయ్కాట్ స్టార్ బక్స్ అంటూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. అక్కడి ప్రభుత్వం కూడా దీనిని తీవ్రంగా ఖండించింది. దీంతో స్టార్ బక్స్ యాజమాన్యం దిగొచ్చింది. సౌత్ కొరియా స్టార్ బక్స్ చైర్మన్ చుంగ్ యాంగ్ జిన్, సీఈఓ సోన్ జియాంగ్ హ్యూన్ ను పదవి నుంచి తొలగిస్తూ ప్రజలకు సారీ చెప్పారు. అయినా ప్రజలు శాంతించకపోవడం వల్ల మరోసారి ఇలా క్షమాపణలు చెప్పారు.